హాయ్. హలో. దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. నిన్న శారీ గురించి మాట్లాడుకున్నాం గదా మనము. అది స్టెప్స్ ఇట్లా ఎలా తీసుకోవడం అన్నది మీకు కొంచెం చూ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్‌ది మనకి ఇది అనుకున్నాం గదా! మన ఫింగర్స్ ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు రావాలని జెప్పి. సో, ఇట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్‌ది ఇట్లా పెట్టినప్పుడు ఈ ఫస్ట్ దానికంటే కొంచెం ఎక్కువ రావాలి ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి తక్కువ రావాలి, ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ లోపల సైడ్. మళ్ళీ ఇటు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ రావాలి. మళ్ళీ ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీనికంటే ఇంకా కొంచెం తక్కువ రావాలి. ఇలా ఫ్రంట్ కొంచెం ఎక్కువ వస్తుంది, బ్యాక్ కొద్దిగా తక్కువ వస్తుంది. అట్లు తగ్గించుకుంటూ వెళ్ళాలి మనం. ఇలా మీకు ఇటు వచ్చేసరికి ఇవి ఫ్రంట్ కొంచెం ఇట్లా వస్తాయి కదా, 1/1 బ్యాక్ వచ్చేసరికి కూడా ఇట్లా రావాలి. తగ్గించుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ లోపల సైడ్, ఫ్రంట్ సైడ్ పెంచుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు. ఇట్లా ఇట్లా చేస్తే స్టెప్స్ అన్నవి కరెక్ట్ వస్తాయి మీకు. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ పిన్ పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టేసేస్తే మీరు సెటప్ అయిపోయిన తర్వాత ఇక్కడ పిన్ పెట్టేసుకుంటే మనకి ఇది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు మనం లోపలికి చేసుకోవచ్చు. ఓకే. ఇంకొకటి ఏంటంటే హెయిర్ కట్ ట్రిమ్మింగ్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలని అడుగుతున్నారు చాలామంది. హెయిర్ కట్ ట్రిమ్మింగ్ రెగ్యులర్గా ఉంచుకుంటేనే బెటర్. అట్లీస్ట్ మీరు 3 monthsకి ఒకసారి అయినా ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకు అనంటే అవి ఎండ్స్ మనం ఎంత ట్రిమ్మింగ్ చేస్తే అంత గ్రోత్ ఉంటుంది మంచిగా. అంటే ఎండ్స్ అంతా ఫ్రెష్ అయిపోతాయి, కిందకి ఫ్రెష్ అయిపోయి ప్రతి హెయిర్ కట్ అవుతుంది కదా, కట్ అయిపోయి మీకు మంచి ఫ్రెష్ లుక్ వస్తుంది. గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అంటే మినిమం అయితే మనకు హెయిర్ కట్ ఏదన్నా ఉంటే కనుక స్టైల్ పోయిందంటే చేంజ్ చేసుకోవాలి. లేదు ఏం లేదు నార్మల్ కటింగ్ అంటే మాత్రం మినిమమ్ 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా హెయిర్ ట్రిమ్ చేసుకోవాలి. అప్పుడే మీకు మంచి గ్రోత్ వస్తుంది, మంచి లుక్గా అనిపిస్తుంది. ఓకే.